నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా? వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో, ప్రజాప్రతినిధులతో, ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు, అధ్యక్షులు సమావేశమైపోయి పూర్తి స్థాయిలో ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా కీలకమైనటువంటి భేటీలు, ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దేనికి సంకేతంగా భావించాలి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొన్న రీసెంట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తీరు, ఎమ్మెల్యేలు ఉండాల్సినటువంటి తీరు, ఈ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. వారి యొక్క పనితీరును కూడా మార్చుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా వచ్చినటువంటి మాట. కానీ రీసెంట్ గా డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం మాత్రం ఎమ్మెల్యేలతో కొంతవరకు రిపోర్టులు తెప్పించుకొని ఎమ్మెల్యేలకు సంబంధించి పలు కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం వైసీపీకి ఎక్కడో కూడా ఒక ఛాన్స్ ఇవ్వకుండా ముందు జాగ్రత్తగానే ఇలాంటి భేటీలు జరుపుతున్నాయి. ఈ పరిణామాలు దేనికి దారితీస్తున్నాయి అంటే వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నుంచి ఒక మచ్చ రాకుండా, ప్రభుత్వం మీద ఒక మచ్చ పడకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఒకసారి ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి, ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి విధానానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారో ఓసారి చూద్దాం. ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు కాలయాపన చేయడం కరెక్ట్ కాదు, ల్యాబ్స్ కావడం కరెక్ట్ కాదు. దిస్ ఇస్ వన్ సోర్స్ వీ కెన్ get more funds. Government of India kitty is a bigger kitty. మన దగ్గర రిసోర్స్ క్రంచ్ ఉంది. అలాంటప్పుడు వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోకుండా మీరు ఉంటే అది కరెక్ట్ కాదు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కాబట్టి మీరు అవన్నీ కూడా నాకు ఇమ్మీడియట్గా మీరు చేసి, మీరు ఫైనాన్స్ అండ్ ఢిల్లీ ఏపీ భవన్ మీరు కూడా ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ చెప్పి, మినిస్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆల్ సెక్రటరీస్ ఆర్ టెలింగ్ యూ, వన్ డే మీరు ఢిల్లీ పోతే ఏం కాదు, మీరు కూర్చోండి, యూ డూ యువర్ హోంవర్క్. ఇట్లా అసిస్ట్ చేస్తారు ప్రవీణ్ గారు, వీళ్ళందరూ ఫైనాన్స్ కూడా హెల్ప్ చేస్తారు. కానీ మీరు మాత్రం దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇది నాది కాదు, మీరు డబ్బులు ఇస్తే నేను ఖర్చు పెడతా. దట్ ఈజ్ ఓన్లీ ఎ రియాక్టివ్. యూ మస్ట్ బి ప్రోయాక్టివ్. ప్రోయాక్టివ్ ఇస్ డిఫరెంట్, రియాక్టివ్ ఇస్ డిఫరెంట్. మినిస్టర్స్ కూడా చాలా మందికి అవగాహన లేక 1.5 year అయినా ఇంకా మీరు ముందుకు పోయే పరిస్థితులు లేరు. మీరు ఉండాలి, మీరు లీడర్షిప్ ఇవ్వాలి, మీ కింద నుండి సెక్రటరీస్ కూడా గైడ్ చేయాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకుపోవాలి. ఇది ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల కేటాయింపులో ఉన్నటువంటి పరిస్థితి, ఈ నిధులను సద్వినియోగం చేసుకునేటువంటి అవసరం, నియోజకవర్గాలకు అవసరమైనటువంటి స్థితిగతులు, ఇలాంటి అంశాల మీద ముఖ్యమంత్రి కీలకమైనటువంటి సూచనలు చేశారు. మొత్తం మీద ఒక రాజకీయ ఎన్నికలకి ముందుగా ఒక ఎత్తుగడగా దీన్ని భావించాలి. సో దీని మీద ఏం జరుగుతుంది, ఇదే అంశానికి సంబంధించి మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లక్ష్మయ్య గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కిషోర్ గారు, రాజకీయ విశ్లేషకులు. ఎస్, నమస్కారం అండి. లక్ష్మయ్య గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఏంటి ముందస్తు జాగ్రత్త చర్యలా? ఒక్కసారిగా భేటీలు ఏంటి, ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతవరకు కూడా ముందస్తు ఎన్నికలకు జాగ్రత్త అంటే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి ఒక మచ్చ లేకుండా, విపక్షం దగ్గర నుంచి, ప్రతిపక్షాల దగ్గర నుంచి ఆరోపణలు రాకుండా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల ఏం జరుగుతుంది? మెగా డిబేట్లో మీకు, అదేవిధంగా పెద్దలు కిషోర్ గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచి కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు కానీ, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్లకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాడు, ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి తప్పులని ఇక్కడ పునరావృతం కాకుండా మనం ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వం, ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదని చెప్పని ప్రతిసారి ఏదన్నా జరిగితే పొరపాట్లు వెంటనే హెచ్చరించి క్రమశిక్షణ చర్యలు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఏంటంటే చిన్న తప్పు జరగకుండా, జరిగితే వెంటనే ఏంటంటే దాని మీద రియాక్షన్ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మనం ఉదాహరణకు చూసాం, ఎక్కడ కూడా ఏంటంటే చిన్న పొరపాటు కూడా జరగకుండా మనం ఒక బూత్ మాటలు లేకుండా ఎన్నో రకాలుగా ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే గతంలో వచ్చినటువంటి అసెంబ్లీ సమావేశాలు కానీ, ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, అక్కడ ఉన్నటువంటి భాష కానీ, ఒక ప్రవర్తన కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రశాంతంగా ఉంటారు స్టేట్లో అందరూ కూడా. కాబట్టి ఏంటంటే నిన్న కలెక్టర్లు జరిగినటువంటి సదస్సులో కూడా ఏంటంటే డిప్యూటీ సీఎం గారు, ఎమ్మెల్యేలు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ముఖ్యమంత్రి గారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని విచ్చలవిడిగా, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ 50 మంది డబుల్ క్యాబినెట్ సలహాదారులు కానీ ఎవరు దోపిడీ వాళ్ళు కొనసాగించారు, ఎవరి మోసాలు వాళ్ళు చేశారు తప్ప
ఇక్కడ అలాంటి అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా అందరూ కూడా ఏంటంటే అధికారులను ఎప్పటికప్పటికి అవేర్నెస్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం 17 నెలలు 18 నెలల్లో ఒక మంచి రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ అనేది ప్రజల్లో కనపడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావుల్ని కానీ ప్రజల్ని కానీ అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే ఎక్కడ చూసినా కూడా ఏంటంటే ప్రశాంతత ఉంది, క్రమశిక్షణగా నడుస్తుందని చెప్పినటువంటి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా మళ్ళీ చిన్న పొరపాటు జరిగితే ఈ పొరపాటుని అడ్డం పెట్టుకొనేసి వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మనం తప్పులు చేయకుండా ప్రజా పరిపాలనలో కూటమి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పటికి హెచ్చరిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాల్ని మనం అడుగడుగున చూస్తా ఉన్నాం. అలాంటి హెచ్చరికలు కానీ అలాంటి క్రమశిక్షణ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పార్టీలో ఇలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇంత ఘోరంగా వైసీపీ పార్టీ ఓడిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలని అరికట్టలేక లా అండ్ ఆర్డర్ కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ ఎక్కడ ఎవరు ఏ దోపిడీ చేసినా కూడా ఏంటంటే వాళ్ళని ప్రమోట్ చేయడం తప్ప వాళ్ళని పిలిచి మందలిచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి అలాంటి తప్పులు ఇక్కడ జరగకూడదు. జనరల్గా ప్రతి పార్టీలో కూడా 1-2% తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా ఎక్కడికక్కడ మన సీసీ కెమెరాలు పెట్టి ఏ విధంగా అయితే డ్రోన్లు పెట్టి ఈ మందు వాళ్ళని ఎట్లా పడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అడుగడుగున ప్రతి నియోజకవర్గానికి ఒక సీసీ కెమెరా మాదిరిగా పార్టీ కార్యకర్తల ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా క్రమశిక్షణగా ముందుకు పోతుంది. కాబట్టి ఈ రోజు వైసీపీకి వచ్చే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఆల్రెడీ ఎన్నికలు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు ఉన్న సిఎల్పి సమావేశాలు నిర్వహించడం ఇలాంటి పరిస్థితులు కనబడేవి. కానీ ఉన్నట్టుండి ఈ సమావేశాలు, క్లాస్ పీకడాలు, మరి ముఖ్యంగా ముందస్తు జాగ్రత్తల చర్యలు ఈ మొత్తం ఎందుకంటారు? ఎందుకంటే గత 5 ఏళ్ల అధికారంకి దూరంగా ఉన్నారు కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండానా? అంతే కదండి. ఒకసారి మనిషి ఆరోగ్యం బాగాలేనప్పుడు, చాలా రోజులు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు నెక్స్ట్ ఇంకొక మనిషికి అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే ముందస్తు చర్యలు ఏ విధంగా అయితే డాక్టర్లు కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లను ఏ విధంగా అయితే ఒక హెడ్ హెచ్చరిక చేస్తారో ఆ విధంగా నష్టం జరగకుండా మన యొక్క ఇబ్బందుల్ని మనం ముందుగానే ఫేస్ చేశాం. కాబట్టి ఇలాంటి ఫేస్ని మనం చేయకూడదని చెప్పని ఒక క్రమశిక్షణతోటి ముందుగానే చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక చేస్తూ మనుషుల్ని క్రమశిక్షణతోటి సమాజ సేవ యొక్క భావంతో అర్థం చేసుకొనేసి కలెక్టర్లు గారు కానీ ఎస్పీలు కానీ ప్రజా సమస్యల కొరకు వచ్చినప్పుడు మీరు సమస్యల్ని పరిష్కరించండి. మీరు కంప్లైంట్ల మీద కంప్లైంట్ వస్తూనే ఉంటున్నాయి. కాబట్టి ఫీల్డ్ మీదకి వచ్చినటువంటి సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తేనే ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని మీరేదో అర్జీలు తీసుకున్నంత మాత్రాన సమస్యను పెండింగ్ పెట్టకూడదండి. మీ పరిధిలో ఉన్నట్టు అన్ని కూడా మీరు నేరుగా పరిష్కరించండి ప్రజలకు. అదే ప్రజాప్రభుత్వం అంటారు. అంతకు తప్ప ఇంకేది ఏది లేదని చెప్పని కలెక్టర్లకు ఎస్పీలకు ఒక మోరల్ సపోర్టుగా, ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నోసార్లు ఎంతో మంది ఐఏఎస్ని ఐపీఎస్ని సహకరిస్తున్నారు. ఎమ్మెల్యేల సహకారం ఎలా ఉంది? ఎందుకంటే అసెంబ్లీలో కూడా ప్రతిపక్షానికంటే ధీటుగా ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. క్వశ్చన్ అవర్స్ లో, 0 అవర్స్ లో ప్రశ్నలు సంబంధించినవంటే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలని ఎత్తి చూపడం అనేది ఏంటంటే అది ఒక అంశం కావచ్చు. కాబట్టి అది ప్రశ్నల వర్షం కాదు. ప్రజాస్వామ్యంలో నియోజకవర్గంలో మన సమస్యల్ని ఎత్తి చూపించే అవకాశం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఎమ్మెల్యేలు కొత్తగా ఎమ్మెల్యేలు అయినప్పుడు వాళ్ళకు కొన్నిసార్లు అవగాహన లేకపోవటము, కాబట్టి వెంటనే వాళ్ళకు శిక్షణా తరగతులు కానీ వాళ్ళకు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలని కానీ ఏ విధంగా సమస్యల్ని మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఏ ఆ సందర్భంలో తీసుకుపోవాలని చెప్పని కూడా సలహాలు సూచనలు కూడా ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా లక్ష్మీ గారు డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను కిషోర్ గారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ వస్తాను. ఎస్ కిషోర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కిషోర్ గారు ఎలా చూడాలి మొత్తం మీద కూటమి అంటే కూటమిలో ఉన్నటువంటి పక్షాలు రెండు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన ఎమ్మెల్యేలతో భేటీలు, ఎమ్మెల్యేల యొక్క పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు పారదర్శక రిపోర్ట్లు ఇవ్వడం, ర్యాంకులు ఇవ్వడం, మార్కులు ఇవ్వడం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తారు? ముందుగా మెగా టీవీ ప్రేక్షకులకు అలాగే నా తోటి ప్యానలిస్ట్ లక్ష్మణ్ గారికి మీకు కూడా నా నమస్కారాలు. అంటే చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు 51% మాత్రమే సంతృప్తి ఉంది, అంటే 49% మన మీద వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవడం జరిగింది. రకరకాల సర్వేలు కూడా తెప్పించుకోండి సీఎం గారు. ఎప్పుడైనా ఇట్లా కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం
తప్పులు ఉంటే సర్దిద్దుకోవడం, ముందుకెళ్ళడం మంచి పరిణామే. కానీ ఎక్కడ వేసిన గొంగలు అట్లే అన్నట్టు సమస్యలన్నీ ఒక పక్క అక్కడే పెట్టుకొని వీళ్ళందరికీ ఎంత క్లాసులు పీకినా కానీ, ఎన్నిసార్లు చర్చించుకున్నా కానీ ప్రయోజనం లేకుండా ఉంది. ఒక పక్క మన ఇచ్చిన హామీల్లో ఉద్యోగస్తులకి ఎటువంటి ఈ హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. ఉద్యోగులు ఎలా ఉన్నారు, డిఏలు, తర్వాత పిఆర్సీలు ఆ బకాయిలు ఎలా ఉన్నాయి, ఆరోగ్య ఒక పక్క డబ్బులు చెల్లిస్తాము ఈ నెలలో అని చెప్పి ఆరోగ్య డబ్బులు రాక ఆరోగ్య హాస్పిటల్ కూడా ఈరోజు స్ట్రైక్ కి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఈ రోజు రాష్ట్రానికి పెద్ద నష్టం ఏంటంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నరేగా నిధుల్ని నరేగా స్కీమ్ రైట్ గా ఉండింది మనకి ముందు. అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే హామీ పథకం అది. అంటే పని కల్పించలేకపోతే ఈ పని కల్పించాలని చెప్పి హక్కుగా ఉంది ప్రజలకి. దాన్ని ఈరోజు మార్చేసి స్కీమ్ గా మార్చేసి దయాదాక్షిణ్యం మీద తీసుకొచ్చినప్పుడు దీని మీద ఏం మాట్లాడకుండా ఈరోజు చాలా నిధులు వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చి చాలా ఎక్కువ నిధులు మన నరేగా నుంచి వస్తుంటాయి గ్రామాల్లో డెవలప్మెంట్ కోసం. ఆ నిధులు ఈరోజు వచ్చే పరిస్థితి లేదు. అది కూడా కాకుండా ఇంతకుముందు గతంలో ఆ స్కీమ్ లో 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈరోజు 60% వాళ్ళది, 40% మంది తీసుకొస్తే కూడా నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు తీరుని చంద్రబాబు నాయుడు ఈ రోజు వాళ్ళు చెప్పినా కానీ ఒక 2-3 రోజుల కింద పేపర్లో కూడా బాగా చూసాం. ఒక ఎంపీ గారు చేస్తున్న కాంట్రాక్ట్ పని ఎమ్మెల్యే నాకు 10% కమిషన్ ఇస్తే తప్ప ఇక్కడ పని జరగని వార్నింగ్ ఇచ్చే పరిస్థితుంది. అంటే ఒకే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్య ఈ పరిస్థితి. ఎంపీ గారు ఈ సీఎం దృష్టి తీసుకుపోయినప్పటికి కూడా వీళ్ళు ఎమ్మెల్యే గారు అవన్నీ అక్కడ ఉంటాయి, ఇక్కడ నేను చెప్పింది శాసనం కాబట్టి నా మాట వినాలి అనే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ఈరోజు దీనివల్ల తెలుస్తుంది ఏంటంటే, ఎక్కడో కాడ బీజేపీకి, తెలుగుదేశంకి, అట్లాగే జనసేనకి ఈ ముగ్గురు మధ్యలో కూటమిలో కూడా ఎక్కడో కాడ వ్యత్యాసాలు వస్తా ఉన్నాయి. అంటే పొరపచ్చులు వస్తున్నాయని చెప్పే ఉద్దేశంతో అందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ లాగా పెట్టారు. కానీ దిశానిర్దేశం చేస్తున్నారు ఎమ్మెల్యేలకు అందరికీ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఫండ్స్ మన స్పెషల్ స్టేటస్ రాకుండా, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా, స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేయకుండా ఈ రోజు మన మీద ఆధారపడిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకుని వచ్చే దాంట్లో బాగా ఘోరంగా విఫలం అవుతా ఉంది. ఇవన్నీ చెప్పుకున్నా కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు లెవెల్లోనే, సీఎం లెవెల్లోనే కొన్ని ఫెయిల్యూర్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి సీఎం గారు కూడా ఆలోచించాలి. తర్వాత ఈ రోజు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో వాళ్ళకే ఈ రోజు ఇండోసాల్ కంపెనీ ఉంది, ఎలక్ట్రిక్ కంపెనీ, వాళ్ళకి ఈ రోజు కూడా అన్ని ఇచ్చేసి కందుకూరు దగ్గర రైతులు ఒక పక్క ఆందోళన చేస్తున్నాయి, పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల్లో సంతృప్తి ఎలా వస్తుందండి? ఎక్కడ వేసిన గొంగలు ఎలాగని ఉంటే కానీ సంతృప్తి రాదు. కాబట్టి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ వల్ల, ఎమ్మెల్యేలకి చెప్పడం వల్ల ఏదో మార్పులు రావు. ప్రజలకు మేలు చేయడం వల్ల, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం వల్ల మళ్ళీ ప్రభుత్వం రావచ్చు తప్ప లేదంటే లేదు. ఈ రోజు కూడా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతుల్లో తీసుకుని రావాలని చెప్పేది అందరూ వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని పునఃపరిశీలించకపోతే ఇది పెద్ద దెబ్బగా ఈ రోజు ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఇట్లాంటి విషయాల మీద ఆశ చూసి ఒకసారి ఆలోచించి ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి వెనక్కి తీసుకుంటే తప్ప, ప్రభుత్వం అన్ని చేస్తున్నాం కాబట్టి గత ప్రభుత్వం కూడా అనుకునేది మేమంతా ప్రజలకి ఎక్కువ ఉచిత హామీలు ఇచ్చేసాము, ఉచిత హామీలకి తగ్గట్టుగా మేము ఉచితాలు అన్ని ఇచ్చేసాము కాబట్టి ఓట్లు మాకు వస్తాయనుకున్నారు. అలా ఉండదు, ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు మేధావులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా అసంతృప్తిగానే ఉన్నారు. వీళ్ళందరికీ ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడం ద్వారా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ రావచ్చు తప్ప వాళ్ళు ఎమ్మెల్యేలకి లేదంటే వీళ్ళు మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఉందని చెప్పి నా ఉద్దేశం. గారు, గతంలో ఒక ముఖ్యమంత్రిని ఒక ఎమ్మెల్యే, మరి ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యే వెళ్ళి కలవాలి అంటే కలవనటువంటి పరిస్థితి, అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులే పిలుస్తున్నారు కదా. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పారదర్శకత ఏ విధంగా ఉంది, పాలనలో వేగం ఎలా పెంచాలి, ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇలాంటి సమావేశాలను ఎందుకు స్వాగతించకూడదు? ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏవైతే చెప్పిందో వాటిలో కొన్ని విషయాల్లో విఫలమైందండి. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో బాగా ఫెయిల్ అవుతా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్కడెక్కడ అరాచకాలు జరుగుతా ఉన్నాయి. ఒక పక్క గంజాయి రీసెంట్ గా చూసాం, నెల్లూరులో పెంచలయ్య అన్నతన్ని గంజాయి మాఫియా ఏ విధంగా చంపేసిందో, గంజాయి విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. గంజాయిని ఎక్కడ రూపు మాపుతాము, ఒక గంజాయి కూడా దొరకకుండా చేస్తామని చెప్పి ప్రభుత్వం ఈ రోజు ఈ షాడో టీమ్స్ అన్ని పెట్టినప్పుడు కూడా గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది. రోడ్డు మీద మద్యం వేర్లై పారుతా ఉంది. ఈ మద్యం మత్తులు చేస్తున్న అఘాయిత్యాలు ప్రతిరోజు మన ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి కొన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ తప్ప చేసే దాంట్లో ఎక్కడ వెనకబడుతుంది. కాబట్టి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఇవన్నిటి మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ మీటింగ్లు ఎన్ని పెట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి నా సలహా ఏంటంటే, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోవడానికి
రెండోది రాష్ట్రంలో ఏదైతే ప్రజలు వ్యతిరేకిస్తున్నారో అటువంటి అంశాలు కాడ ఆచి చూసి వెనక్కి వెళ్ళి ఆలోచించుకొని ప్రజల అభిష్టాల మేరకు వెళ్తే తప్ప ప్రజలకి వ్యతిరేకంగా వెళ్తే మళ్ళీ గత 2014లో అట్లాగే మెడికల్ కాలేజీల్లో వాటిలో ఏదో ఛార్జీలు పెట్టాలని చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు పీపీపీ మీద కూడా అదే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి పునఃపరిశీలి ఆలోచించుకొని ప్రభుత్వం ముందుకెళ్తే తప్ప ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఆటోమేటిక్ గా ఆల్టర్నేటివ్ లేనప్పుడు తెలుగుదేశం కాబట్టి మళ్ళీ వైసీపీకి వెళ్తారు. వైసీపీ బలపడిందా బలహీన పడిందా కోటి సంతకాలతో ముందుకు వెళ్తున్నారు. ఎస్ కిషోర్ గారు కోటి సంతకాలతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ సంతకాల్లో నాణ్యత ఎక్కడుంది, దీనికి సంబంధించి ఆలపించేటువంటి ప్రజలు ఎక్కడున్నారు అనేది మాత్రం తెలుగుదేశం కూటమి దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. సంతకాలు కోటి పెట్టారా 2 కోట్లు పెట్టారా అని కాదు, ఒక విషయం. ఒక గవర్నమెంట్ వైద్యం విద్య ఇవన్నీ కూడా గవర్నమెంట్ లో ఉండాల్సిన వైద్య విద్యని తీసుకుని వెళ్ళి ఈ రోజు ప్రభుత్వం పీపీపీ అని చెప్పినా కానీ అల్టిమేట్ గా ఏమవుతుందంటే పీపీపీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూద్దామండి. పీపీపీ పద్ధతిలో మనకి ఈ రోజు చిత్తూరులో అపోలో హాస్పిటల్ పెట్టారు. హాస్పిటల్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ అపోలో వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజు అక్కడ నాణ్యత ఉందా? ఈ రోజు నాణ్యతగా అపోలో ట్రీట్మెంట్ జరుగుతుంది చిత్తూరులో. వెళ్ళి చూడండి. ఈ రోజు సిటీ స్కాన్లు చేస్తారా, ఎంఆర్ఐలు చేస్తారా? వాళ్ళు కేవలం మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లు పెంచుకోవడానికి ఆ సీట్ల ద్వారా వచ్చే డబ్బులు కోసం చూస్తారు తప్ప అక్కడ ప్రజలకేమీ చిత్తూరు అపోలో హాస్పిటల్ ఏం పెద్ద ఉపయోగపడట్లేదు. కాబట్టి మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఎగ్జాంపుల్ ఇది. కాబట్టి పీపీపీ ద్వారా చేస్తాం అనేది ఊరినేమో అమ్మకు తప్ప రియాలిటీలో జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ వైద్యశాలలుగానే దీన్ని మార్చాలి, పీపీపీని పునరాలించుకొని రద్దు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. లక్ష్మీ గారు ఏమంటారు? అంటే క్షేత్రస్థాయిలో ఎక్కడో ఒక చోట మాత్రం అసంతృప్తి ఉంది ప్రజల్లో. కాబట్టి ఎమ్మెల్యేల పైన కూడా ముఖ్యమంత్రికి అసంతృప్తి ఉంది, డిప్యూటీ సీఎంకి అసంతృప్తి ఉంది అనేది మాత్రం చెప్తున్నటువంటి వాదన. ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడినట్టు సమాజంలో ఏంటంటే గతానికి ఇప్పటికి చూస్తే 15-16 నెలలకి ఏంటంటే కిషోర్ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది గంజాయి అనేది ఏంటంటే పూర్తిగా ఏంటంటే 90% కట్టడి అయిందని మేము చెప్పడంలే. 80%, 70% గతంలో మారి ఏంటంటే విచ్చలవిడిగా ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు, బహిరంగంగా వ్యాపారం చేసే పరిస్థితి లేదు. 10% ఎక్కడో దగ్గర ఇంకా సీక్రెట్ గా జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి వైసీపీ మోటాలు అనేక రకాలుగా అనేక రంగాలుగా రకరకాలైనటువంటి వ్యాపారాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు రకరకాలైనటువంటి ఈగల్ టీముల ద్వారా ఏంటంటే ఒక గంజాయిని కానీ డ్రగ్స్ను కానీ మహానగరాలు విశాఖపట్నం కానీ విజయవాడ కానీ తిరుపతి కానీ రాజమండ్రి కానీ ఇలాంటి మహానగరాల్లో గతంలో ఏంటంటే విచ్చలవిడిగా పిల్లలు ఏంటంటే బండ్లు బైకుల మీద తాగేసి ఎలా పడితే అలా తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు మీ నగరాలలో చూడండి డ్రోన్ల ద్వారా కూడా ఏంటంటే ఎక్కడైనా ఒక ముళ్ళ పొదల్లో కూడా ఏంటంటే 4 కూర్చున్నారంటే వెంటనే తీసుకొచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు డ్రోన్ల ద్వారా. కాబట్టి టెక్నాలజీని పెంచేసి ఒకే ఓవర్ నైట్ రాత్రికే మేమేదో ఈ 16 నెలలకే అయిపోయిందని కూడా మేమేం చెప్పడంలే. కానీ అన్ని శాఖల పైన డ్రగ్స్ పైన కానీ గంజాయి పైన కానీ ఈ మిగతా విషయాల పైన కానీ అరాచకం పైన కానీ అన్ని కంట్రోల్ జరుగుతూ ఉన్నాయి. గతంలో 100% ఉంటే ఇప్పుడు 70%కి వచ్చింది 15 నెలలకే. ఇంకా 30% ఎక్కడో ఇక్కడో జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరగలేదని మేము అంటలేము. కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేసేదానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఏంటంటే శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పెంచలేని కూడా ఈ రోజు గతంలో జరిగినటువంటి ఒక వైసీపీ ముఠా వాళ్ళు ఒక కమ్యూనిస్టు పార్టీ లీడర్ని గంజాయిని వ్యతిరేకించిన దానికే హత్య చేశారన్న సంగతి బహిరంగంగా జరిగిపోయింది. కాబట్టి ఏంటంటే ఇలాంటి హత్యలు చేసేదానికి ముఠాలు ఇంకా కూడా దాంకొని తిరుగుతున్నాయి. కాబట్టి అలాంటి ముఠాలను అరికట్టేదానికి లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారు ఎక్కిన కానించలు కూడా ఏంటంటే ఒకటే ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగించాలి. మన కిషోర్ గారు చెప్పారు ఉద్యోగస్తులకు టీఏడిఏలు ఇవ్వలేదని. వాస్తవమే ఇవ్వలేదు, కొంత లేట్ జరుగుతుంది. తప్పనిసరిగా మీకు 2026లో ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ పైన ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎలక్షన్ కంటే ముందు డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి గారు కూడా మీకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది వాస్తవం. అది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రజలు ఏదైతే ప్రజలకు ముఖ్యంగా సాధారణమైనటువంటి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలని ఫస్ట్ సమకూర్చేసి ఆ తర్వాత ఉద్యోగస్తుల యొక్క సమస్యలను కూడా అంచెలంచెలుగా అన్ని పరిష్కారం చేస్తాయి. కాబట్టి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పనిసరిగా చేస్తారు. అదేవిధంగా మెడికల్ కాలేజీ గురించి గారు కూడా కిషోర్ గారు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా మెడికల్ కాలేజీల యొక్క సిస్టాన్ని గతంలో కంటే కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సరిచేసేసి ఈరోజు ప్రైవేట్ యొక్క భాగస్వామితో ప్రభుత్వ భాగస్వామి అంటే ఇండివిజువల్గా ఇవ్వకుండా ప్రభుత్వం యొక్క అండర్టేకింగ్ కిందనే ఏంటంటే ఈ యొక్క సిస్టాన్ని డెవలప్మెంట్ చేసి అండర్టేకింగ్ కిందనే పనిచేపించేదానికి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారికి తెలవకుండా కాదు, ఏదో ప్రైవేటు పరం చేస్తే ఈ సీట్లు తగ్గుతాయని చెప్పని ఆయన కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసి పెట్టుబడులని ఆకర్షించేదాని కొరకు ఈరోజు సమాజంలో
ప్రైవేటు పరాన్ని 50% కనుక మనం ఆహ్వానించకపోతే ఏ రంగంలో కూడా అభివృద్ధి జరిగేటువంటి అవకాశమే లేదు భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో గారు గానీ. అంటున్నటువంటి కాబట్టి మాట, మనం లక్ష్మయ్య గారు, 50% ప్రైవేట్ లక్ష్మయ్య గారు, పరాన్ని ఆహ్వానించేసి Yes, yes. లక్ష్మయ్య గారు, కిషోర్ గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యేల పైన ముఖ్యమంత్రికి అసంతృప్తి ఉంది అనేటువంటి ఇష్యూస్, దాని మీద ఏమంటారు? ఎమ్మెల్యేలు శాంతి భద్రతల విషయంలో అంటే ఎమ్మెల్యేలు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరిగితే వాళ్ళకి తెలవకుండా జరిగితే వెంటనే పిలిచి మందలిస్తా ఉన్నారు, అతన్ని మార్చుకోమని చెప్తున్నారు. మీరు మార్చుకోకపోతే నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే సీటు కూడా ఉండదు, మీ వల్ల సమాజానికి ఇబ్బంది అవుతుంది, పార్టీకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు మార్చుకోకపోతే మిమ్మల్ని రేపు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వము అని చెప్పినటువంటి ఒక వార్నింగ్ తోటి కూడా ఏంటంటే పిలిచి వాళ్ళని మీ పద్ధతి కనుక తప్పుడు విధానాలు కనుక కొనసాగితే నెక్స్ట్ మీకు టికెట్ కూడా లేదు అక్కడ అని చెప్పేసి లెవెల్లో పిలిచి వాళ్ళని మాట్లాడేసేసి వాళ్ళని సరి చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా పార్టీ గీత దాటేసి ఎమ్మెల్యేలు కానీ విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి మారిగా మాట్లాడుకునే పరిస్థితి కానీ నియోజకవర్గాలు మీరు ఏ నియోజకవర్గాన్ని ఎంచుకోండి, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేని ఎక్కడైనా అరాచకం చేస్తే ఇమ్మీడియట్గా కార్యకర్తలే పార్టీ ఆఫీస్కు ఇంటిమేషన్ పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు. ఎక్కడో దగ్గర నోరు జారి తెలవకనో లేకపోతే కొత్తగా మాట్లాడుతుంటేనో అలాంటి వాళ్ళని కూడా వెంటనే పార్టీ సరి చేస్తుంది. అలాంటి సరి చేసేటువంటి వాళ్ళే కావాలి తప్ప వాళ్ళని మాట్లాడుతుంటే మాట్లాడేయమని చెప్పేసి ఎవరు నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడి లైసెన్స్ చేయలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ గతంలో మారిగా లేదు. మీ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత ఈ రోజు 1 by 1 అంటే 1 to 1 ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమైనా రాజకీయ వ్యూహమా లేకపోతే ముఖ్యమంత్రితో ఏదైతే ఎమ్మెల్యేల సమావేశం ఉందో అలాంటి సమావేశమేనా ఇది కూడా? డిప్యూటీ సీఎం గారు కూడా ఆయనకు సంబంధించినటువంటి శాఖల విషయంలో మాట్లాడొచ్చు. అదే విధంగా ఎమ్మెల్యేలు ఎవరికైనా ఆయన దగ్గర చిన్న పొరపాటు కానీ తప్పు కానీ ఏదైనా మాట్లాడుంటే లేకపోతే సమాజంలో మీ మీద ఈ విధమైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి, దీన్ని మీరు సరి చేసుకోవచ్చు అని చెప్పేసి అని మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డిప్యూటీ సీఎం గతంలో డిప్యూటీ సీఎంలు చూసాం, వాళ్ళకి ఎక్కడ మాట్లాడేటువంటి హక్కు లేదు. ఏ ఎమ్మెల్యేని పిలిచి అసలు ఆయనకే దిక్కు లేదు, డిప్యూటీ సీఎంలకే దిక్కు లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న డిప్యూటీ సీఎంకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఎమ్మెల్యేలతో మాట్లాడొచ్చు, మంత్రులతో మాట్లాడవచ్చు, మిగతా వాళ్ళ అధికారులతో మాట్లాడుకోవచ్చు, కాన్ఫరెన్స్ పెట్టవచ్చు, ఆయనకు కూడా స్వేచ్ఛ ఇచ్చాడు. గతంలో డిప్యూటీ సీఎంలు పేరుకే డిప్యూటీ సీఎంలు వాళ్ళకు బోర్డులు ఇంటి ముందర తగిలించుకోవటానికే తప్ప ఆఫీస్ కాడ కూడా అటెండర్ పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మనం చాలా మందిని చూసాం, పేరుకే ఊరికే వాళ్ళకి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎంలు. అంతేగాని వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సలహాదారులు 50 మంది డిప్యూటీ సీఎంలు తప్ప నారాయణ స్వామి గారికి డిప్యూటీ సీఎం ఇస్తే ఆయన పవర్ని ఉపయోగించలేదు, ఆయన శాఖలోనే ఏం జరుగుతుందో ఆయన తెలవలేదు. ఇంకో డిప్యూటీ సీఎం ఉంటే ఆయన కడపల తప్ప పక్క ఊరికి ఆయన డిప్యూటీ సీఎం కాదు. ఎక్కడో విజయనగరంలో ఇచ్చినటువంటి ఎస్టీలకు ఇస్తే వాళ్ళకు పవర్ ఇవ్వలేదు. పేరుకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అంతా మేము డిప్యూటీ సీఎంలు ఇచ్చినామని చెప్పుకున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ అధికారాలు ఇవ్వలే. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి డిప్యూటీ సీఎంగా సమాజంలో ఒక బాధ్యతగా సేవ చేసేటువంటి వాడు. కాబట్టి ఈరోజు అన్ని హక్కులు కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆయనకు స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి ఈ రోజు ప్రజాస్వామ్యంలో డిప్యూటీ సీఎం కూడా ఎమ్మెల్యేలను పిన్ టు పిన్ ఏంటంటే ఆయనకు వచ్చినటువంటి వాళ్ళని మాట్లాడుకునే స్వేచ్ఛ ఇచ్చారు. గతంలో అలాంటిది లేదే. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోకే రానియట్లేదు, ముఖ్యమంత్రిని కలిసేదానికే అసలు లైన్ కడితే కూడా రానియట్లే, ఏ కుల సంఘాలను రానియట్లే. ఈ రోజు మీరు చూడండి, ఎన్టీఆర్ భవనం పోతే, మంగళగిరి భవనం పోతే ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, ఉద్యమకారులు అందరూ కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయి మీరు పరిష్కరించండి అని చెప్పని నేరుగా మాట్లాడుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి ప్రజా ముఖ్యమంత్రి, ప్రజా డిప్యూటీ సీఎం గారు. మరి గతంలో డిప్యూటీ సీఎంలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏం లేవు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకరే సకల శాఖ మంత్రిగా, మంత్రులైన ఆయనతోటే మాట్లాడాలి, ఎమ్మెల్యేలైన ఆయనతోటే మాట్లాడాలి, కార్యకర్తలైన ఆయనతోటే మాట్లాడాలి. ఎవరైనా కూడా ఏంటంటే ఆయనతోటి మాట్లాడుకొని పోవాల్సిందే తప్ప ఆయన ప్యాలెస్లోకి, తాడేపల్లి ప్యాలెస్లోకి సామాన్యులు కానీ ఎవరు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి సామాజిక వర్గాలు, కుల సంఘాలు ఈరోజు చూడండి ఎంతమంది కుల సంఘాల నాయకులు ఈరోజు డిప్యూటీ సీఎంని కలిశారండి. ఉదాహరణకు నేను రజక సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేసి 2 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసేసి సమస్యల మీద ఈ సమస్యలున్నాయి మీరు తీర్చాలని చెప్పని చెప్పుకునేటువంటి నేరుగా అవకాశం దొరికింది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కుల సంఘం కానీ ఎవరు కానీ మాట్లాడేదానికి కానీ లేదు. ఆయన ఉత్తర కొరియా కిమ్ మాదిరిగా ఏంటంటే ఇక్కడ ఒక పరిపాలన చేశాడు తప్ప. ఓకే లక్ష్మయ్య గారు, వైసీపీ మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ లో ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి లోపాల మీద ఏమైనా ఫోకస్ పెట్టారా? ఆ అంశాలు ఏమైనా డిస్కషన్స్ కి రావట్లేదా?
తప్పనిసరిగా అండి. వైసీపీ పార్టీ గతంలో ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో మళ్ళీ ఏదో ఒకటి ప్రభుత్వం మీద బురదలు జల్లేసే కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఒక కుతంత్రాలు పంతా ఉంటుంది. కాబట్టి అట్లాంటి కుతంత్రాలని విచ్ఛిన్నం చేసేసి ఎప్పటికప్పటికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అవేర్నెస్ చేస్తూ ఈ విధంగా ఎప్పటికప్పటికి వాళ్ళ యొక్క అబద్ధాలను తిప్పికొట్టాలని చెప్పని పార్టీ గైడెన్స్ ఇస్తూనే ఉంటుంది. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారు గైడెన్స్ ఇస్తూనే లక్ష్మీ గారు ఒక్క నిమిషం మనతో పాటుగా వైసీపీ నాయకులు రఫీ గారు నాతో పాటు ఫోన్ లో జాయిన్ అయ్యారు. రఫీ గారు నమస్తే అండి. మీద కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎమ్మెల్యేలతో వరుసగా భేటీలు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 48 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోగ్రెస్ ఇవ్వడం కానివ్వండి, అలాంటి పరిస్థితులు చూసాం. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి 1-to-1 సమావేశాలు కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ మొత్తం కూడా వైసీపీకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం లేదా? వైసీపీ వ్యూహం ఏంటి? ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు మనం ముందుగా గమనించాల్సిన విషయం ఏమంటే, ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర కాలం గడిచింది కాబట్టి ఈ సంవత్సరంన్నర కాలంలో మనం అనుకున్నటువంటి పథకాలేవి మనం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అంటే కూటమి ప్రభుత్వం నాయకులు ఆలోచిస్తున్న పరిస్థితులు ఏమి గమనించంటే, మనం చెప్పినటువంటి హామీలు ఎంతవరకు అమలయ్యాయి, వాటిని ప్రజల్లోకి ఎంత దూరం తీసుకెళ్లారు, ప్రజల్లో ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది, ఎటువంటి ఆలోచన తత్వం ఉంది ప్రభుత్వం మీద, ప్రభుత్వం పనితీరు మీద అనేటువంటిది ఒక వాళ్ళు ఆలోచించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మంచి విషయం. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇవన్నీ కూడా చెప్పినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆచరణలో అవన్నీ శూన్యంగానే మనం చూసాం. అంటే చెప్పినటువంటివి 1-6 చోట్ల మాత్రమే పూర్తిగా సంపూర్ణంగా అమలయ్యాయి. చాలా చోట్ల అంటే రూపాయల 30 అమలు కాకుండా పూర్తిగా అసంపూర్ణంగా 0.5% మాత్రం పబ్లిసిటీ కోసం అమలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అది ఏ రకమైన లోపం కావచ్చు, కానీ లోపాలను పూర్చాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. ఇంకొక విషయం ఏమిటంటే, అడపాదడపాగా కాకుండా ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ జగన్ గారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి, అది కూడా ఖచ్చితమైన కొలమానంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి సాక్ష్యాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి విశ్లేషణ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంతవరకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేసినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రతి ఉద్యమం సూపర్ సక్సెస్ కావడం, ప్రజల నుంచి స్వచ్ఛందంగా అశేష స్పందన రావటం, ఇవన్నీ కూడా వీళ్లకు ఒక కంట్లో నలుసులాగా తయారయ్యారే. మనం ఏదో చేయాలనుకుంటున్నాం, అది ఎందుకు జరగటం లేదని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ప్రజాక్షేత్రంలో అవన్నీ కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్సే. జగన్ గారు సంవత్సరం పడితే ఒక క్యాలెండర్ ఇయర్ లో దాదాపుగా 1,25,000 రూపాయలు ప్రతి మధ్యతరగతి కుటుంబానికి, దిగువ మధ్యతరగతి కుటుంబానికి, పేద కుటుంబాలకు అందజేసేవాళ్ళు వివిధ పథకాల రూపంలో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకమైన హామీలు ఎలక్షన్ల ముందు ఇచ్చింది, ఎన్నికల వాగ్దానాలు కావచ్చు, హామీలు కావచ్చు, అవన్నీ బూటకం లాగే, మాటల గారిడి లాగే అయినాయి తప్ప వాటిని ఆచరణలో ఏమి చేశాము. ఇప్పుడు మనము నిరుద్యోగ భృతి అన్నాం, ఇస్తున్నారా? 45 ఏళ్లకే పెన్షన్ అన్నారు, ఇస్తున్నారా? వితంతువులు దాదాపుగా సంవత్సరంన్నర నుంచి కొత్త పెన్షన్ ఒక్కటి కూడా రానటువంటి పరిస్థితి. ఎందరో వితంతువులు దానికోసం పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. ఈ రోజు అదేదో గొప్ప విషయంగా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, 200 జిల్లాకు 200 పెన్షన్లు అంట. దాదాపుగా 2000 పెన్షన్లు ప్రతి ఊరిలో, ప్రతి నియోజకవర్గంలో ఎదురు చూసినటువంటి పరిస్థితులు. వితంతువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు. మీరేమో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నామంటున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యల లోపాలని మరి ముఖ్యంగా ప్రశ్నిస్తున్నామంటున్నారు, కానీ వారు మాత్రం మీకు ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మరి మభ్యపెట్టే పరిస్థితులు, ఇవన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఏదో రకంగా ఓట్లు దండుకుని అధికార దాహాన్ని తీర్చుకున్నటువంటి పరిస్థితులే తప్ప వీటిలో ఏదైనా కూడా ఆచరణ సాధ్యమైనటువంటి హామీలు ఉన్నాయా? చెప్పుకోవడానికి, చూపించుకోవడానికే పాంప్లెట్లు లాగా మేనిఫెస్టోలు పంచారే తప్ప వాటిలో ఎన్ని రకాల హామీలు మనం అమలు చేయగలిగాం అనేది ప్రభుత్వం తీసుకుని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రివర్స్ అటాక్ ఏదైతే ఉందో అది 100% స్ట్రైక్ రేట్ తో ప్రజల్లోకి దూసుకెళ్తుంది. ప్రజల్లో అమితమైన అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎన్ని కుతంత్రులు పన్ని అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఫెయిల్ చేయాలని ఏ రకంగా అది కుదరకపోవడం, ప్రజల్లోనే స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే ప్రేమ ఆప్యాయతలు పంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆయన చేరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ వీళ్ళకు కుదరక, ఇప్పటికైనా చేసుకోకపోతే మేధోబంధనం జరగకపోతే కుదరదు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇటువంటి ఎమ్మెల్యేల ద్వారా, పరిస్థితుల ద్వారా ఏదో ఒకటి క్యాలిక్యులేషన్ చేసుకుందామనే ఒక పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓకే, సో
ఇవన్నీ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం డిబేట్ ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద మాత్రం ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా కనబడుతుందా? ఎమ్మెల్యేలతో వరుస భేటీలతో సాధిస్తున్నటువంటి ప్రగతి ఎంతవరకు ఉంది? ఇదే అంశాలకు సంబంధించి మనం మెగా డిబేట్ ని స్టార్ట్ చేద్దాం. మొత్తం మీద మాత్రం రఫీ గారు ఎలా చూడాలంటారు? ఎందుకంటే మీరు ఏమో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు, ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నామంటున్నారు, 3 ప్రభుత్వ విధానాలు ఎండగడుతున్నామంటున్నారు, కానీ వారి క్షేత్రస్థాయిలో జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ వైసీపీ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేలు అప్రమత్తం అయితే? ఆ 17 మెడికల్ కాలేజీలు మొదలు పెట్టలేరండి. ఇప్పుడు కలెక్టర్ సదస్సు కావచ్చు, ఎమ్మెల్యేల సదస్సు కావచ్చు, ఇవన్నీ వైసీపీ చేసిన పోరాటాల ఫలితమే ప్రజల్లో ఈ రోజు వచ్చిన చైతన్యం. ఆ చైతన్యానికి ఫలితమే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలు పిలిచి వాళ్ళు వాషౌట్ చేసుకున్నటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ జగన్ గారు చేసినటువంటి ఉద్యమాలు, ఆయన దూరదృష్టి, ఆయన చేసినటువంటి మంచి, ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్తున్నాయి. ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, అదే మనం ఎలాంటి వాళ్ళతో ఉన్నాము, ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి వాళ్ళతో మనం ఉన్నాము అనేటువంటి ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితులు మనం చూసాం. ప్రజల్లో మార్పు గమనించారు కాబట్టి, చంద్రబాబు రాజకీయ మేధావి కాబట్టి, అరే మనకు ముందు పెద్ద సవాలుగా ఉంది, ఇది మనం ముందుగా ఒక్కబొల్ల పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ఎమ్మెల్యేలతో పిలిచి మాట్లాడి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అంతే. కానీ పూడ్చలేనంత సరిదిద్దలేని తప్పులు చేసేసారు ఆల్రెడీ. అన్ని రకాల దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలు మన రాష్ట్రంలో జరిగిపోతూనే ఉన్నాయి. ప్రతి చోట, ఒక చోటని కాదు, ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్న కూడా అదే కనబడుతుంది. ఎస్, తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రశ్న కూడా అదే ఉంది. వైసీపీలో గతంలో ఇలాంటి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలకు, కానీ వారు దోచుకునేటువంటి పరిస్థితి కనబడింది. ఈ రోజు అధికారం లేదు కాబట్టి అలాంటి జాగ్రత్తలు మనం ముందుగానే పడాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం తెలుగుదేశం పార్టీ వర్షన్ వస్తుంది. మనతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి లక్ష్మయ్య గారు కూడా అదే మాట చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఎవరైనా కూడా అండి, ఇప్పుడు అంతిమంగా రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? పార్టీని నిలబెట్టుకుంటూ ప్రజా సంక్షేమం చేయాలి. దిస్ ఇస్ ఎజెండా ఆఫ్ పొలిటికల్ పార్టీ. సో ఆ ఎజెండాలో నిలబడి దానికి నిబద్ధత కలిగి మనం పెట్టుకున్నటువంటి మన పార్టీలు పెట్టుకున్నటువంటి సిద్ధాంతాల పరంగా మనం నడుచుకుంటూ పోతే ఎవరికి ఏం నష్టం రాదు. ఒక 5-10 సంవత్సరాలు మీరు పాలిస్తే ఫ్రెండ్లీగా, ఇంకొక 5 సంవత్సరాలు మేము మీకు సపోర్ట్, ఒకసారి మేము అధికారంలోకి వస్తే మీరు మాకు సపోర్ట్ చేయండి, కన్స్ట్రక్టివ్ గా ముందుకు వెళ్దాం, మన రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుందామే తప్ప అధికార దాహంతో గద్దెనెక్కాలని చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. వీటికి పక్కన పెట్టి విశ్వసనీయమైన రాజకీయాలు తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో అటువంటి పాలనే మేము చేశాం. కానీ ఏదో చేస్తారు చంద్రబాబు అనుభవం, ఇంకేదో కావాలి రాష్ట్రానికి అనేటువంటి ఆయన చెప్పినటువంటి చాలా హామీలను నమ్మి ప్రజలు ఆయనకు ఓటు వేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన కూడా కొన్ని హామీలు ఆయన తరఫున చెప్పారు. సో ఒక అభిమానం, ఒక అచంచలమైనటువంటి పరిస్థితులు కల్పించాయి కాబట్టి అంత వాళ్ళకు ఆ గెలుపు అనేది సాధ్యమైంది. అంతే తప్ప ఇది జగన్ గారి మీద వ్యతిరేకత కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో జరిగినటువంటి నష్టం కానే కాదు. ప్రజలు ఒకసారి అవకాశం ఇద్దాం జనసేన పార్టీ. క్వశ్చన్ తీసుకొని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మీ గారు ఏమంటారు? ఎందుకంటే ఎక్కడ లేదు, వైసీపీ గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంది కాబట్టి, ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో టెన్షన్ మొదలైంది అంటున్నారు. ఏంటి వాస్తవమైన ఇది? వైసీపీ ప్రభుత్వానికి టెన్షన్ మొదలైంది ఎక్కడ అంటే 15 నెలలు 16 నెలలు అవుతున్నా కూడా ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏంటంటే చిన్న అవినీతి కూడా దొరకటం లేదు. మనం ఏదైనా కార్యక్రమం చేద్దామంటే చెప్పేసి అని ఆలోచనతో టెన్షన్ పడేసేసి ఒక మెడికల్ కాలేజీల యొక్క పీపీపీ విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక దాని మీద కోటి సంతకాలు అనే పేరుతోటి అగసాట్లు పడేసి ఆ సంతకాలు కూడా ఏంటంటే పార్టీ ఆఫీసులలో పార్టీ లీడర్లు ఇళ్ల కాడకి వాళ్ళే పిలిపించేసి వాళ్ళ సంతకాలు వీళ్ళు పెట్టేసి వీటన్నిటిని జమ చేసేదానికే ఒక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి నిరూపించేదానికి కూడా వాళ్ళ దగ్గర సత్తా లేదు. కాబట్టి ఈరోజు జరుగుతుంది. త్వరలో మార్చి ఏప్రిల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. దమ్ముంటే వైసీపీ పార్టీకి ఎక్కడైనా కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఇప్పుడు 16 నెలల కూటమి ప్రభుత్వానికి రెఫరెండంగానే తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం దమ్ముంటే వైసీపీ పార్టీ రేపు జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, స్థానిక సర్పంచుల ఎన్నికలు కానీ ప్రజా వ్యతిరేకత ఉంటే 1.5 సంవత్సరానికి ఎన్నికలకు పోతా ఉన్నాం కదా, రండి ఖబర్దార్. కాబట్టి తెలుస్తుంది. కాబట్టి అరాచకాలు లేవు ఇక్కడ. ఎమ్మెల్యేలు మీ మారిగా బూతు మాటలు మాట్లాడే వాళ్ళు లేరు. మీ మారిగా వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ ఎమ్మెల్యేలు లేరు, ల్యాండ్ దోపిడీ ఎమ్మెల్యేలు లేరు, రౌడీలు లేరు. ఇక్కడ
బూతు మాటలు మాట్లాడే వాళ్ళు లేరు ఎవరు కూడా. ప్రజాస్వామ్యంలో పద్ధతిగా క్రమశిక్షణగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలు అంతా కూడా ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గానికి వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్ డాన్లు మారిగా ఏంటంటే పరిపాలన చేశారు. అసలు వాళ్ళ పార్టీ కార్యకర్తలనే ఇళ్ళగాడికి వస్తే అసలు వాళ్ళని చూసేసి వాళ్ళు డబ్బులు తెచ్చే వాళ్ళతోనైతే మాట్లాడేది, డబ్బు దేనే వాళ్ళైతే అసలు ఇంటికాడికే రానియకపోయేది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లేదు. ఈరోజు తెల్ల కాగితం మీద అర్జీ రాసుకొని పోతే కూడా ఎమ్మెల్యే ఇంటికాడ శుక్రవారం కానీ అదేవిధంగా సోమవారం కలెక్టర్ ఆఫీస్కి పోతే కూడా ప్రజా సమస్యలు పరిష్కారం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా గతంలో ఉన్నటువంటి మాదిరిగా వైసీపీ పార్టీ మాదిరిగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఎవరు ఇంతవరకు నోరు జారేసి క్రమశిక్షణ లేకుండా వల్గర్గా ప్రతిపక్షాన్ని కూడా తిట్టడంలే. మీకు దమ్ముంటే అవినీతి జరుగుంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ప్రజా పరిపాలన చేసుంటే రేపు అసెంబ్లీ జరిగేటువంటి సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు అనే పేరే కాకుండా గతంలో గౌతు లచ్చన్న గారు కూడా ఒక్కరు గెలిస్తే కూడా అతను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్ని గౌరవించేదానికి అసెంబ్లీకి పోయేసి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని నిలదీసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఈ అసెంబ్లీకి ఎంతో మందికి పెద్దలు చూశారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి గుణపాఠాలు నేర్చుకునేసి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కనుక కూటమి ప్రభుత్వం తప్పు చేసి ఉంటే ఏ విధానంలో తప్పు చేసింది, ఈ 15 నెలల్లో ఎక్కడ తప్పు జరిగిందో దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 10 మందిని తీసుకొని వెళ్ళేసి అసెంబ్లీలో మాట్లాడేసి ప్రజలందరికీ వివరించాలి. అంతేగాని గెలిస్తేనేమో అసెంబ్లీ పోతాం, గెలవకపోతే మేము ఇళ్ళ కాడ ఉండి ప్రైవేట్ మీడియాలో మాట్లాడుకుంటాం, గల్లీలలో మాట్లాడుకుంటాం అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు. ఓడిపోయినటువంటి మీరు 11 మంది గెలిచినటువంటి వాళ్ళనైనా కూడా ముఖ్యమంత్రి గారికి నిజంగా అనుభవం ఉంటే, అన్ని శాఖల మీద అవగాహన ఉంటే నిలదీయండి ప్రజాస్వామ్య పద్ధతిలో. కిషోర్ గారు ఎలా చూడాలంటారు? ఎందుకంటే 2 పార్టీల వర్షం చూసుకున్న తర్వాత అసలు ఎమ్మెల్యేల భేటీ ఒక రాజకీయ వ్యూహం కోసమని ఎందుకు అనుకోకూడదంటారు? లక్ష్మణ్ గారు చెప్పే దాంట్లో బాగుంది. వాళ్ళు 1 కోటి సంతకాలు తీసుకున్నారా లేదా అనేది పక్కన పెడదాము. దాని మీద సర్వే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పీవీ మీద కూడా ప్రజలు ఒపీనియన్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు 1 కోటి సంతకాలు అవసరం లేదండి. 1 కోటి సంతకాలు అవసరం లేదు. ప్రజలతో డైరెక్ట్ గా ఒకసారి అందరి దగ్గర ఒకసారి ఒపీనియన్ తీసుకుంటే పీపీపీకి ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు సాగుతుందో తెలిసిపోతుంది కదా. లేదంటే ఒక డిబేట్ పెట్టేది, అన్ని పొలిటికల్ పార్టీలు కూర్చోబెట్టి పీవీపీ కరెక్టా కాదా, పీవీ వల్ల నష్టాలు లేదా అని చెప్పి ఒక డిబేట్ పెట్టేది. ఇవన్నీ జరగకుండా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తూ ఈరోజు మా ప్రభుత్వంలో అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయని అనుకుంటుంటే గత 2014 నుంచి 19 కూడా చంద్రబాబు నాయుడు గారు అంతా బాగా చేస్తే ఎందుకు ఓడిపోయి తెలియదు అంటున్నారు. ఇట్లాంటి పొరపాట్లు చేసి ఓడిపోక గెలిచే అవకాశాలు ఉండవు. కాబట్టి ప్రజా వ్యతిరేక పరిపాలన అందించినప్పుడు చెల్లించుకోవాలి తప్పదు. నేను అన్ని బాగున్నాయని అన్ని చేసేసామని నేను చెప్పటంలే. దయచేసి కిషోర్ గారు, మేము అన్ని చేసేసినాము, అన్ని బాగున్నాయని చెప్పటంలే. మేము ఇప్పుడు ఈ 15 నెలల్లో చేస్తున్నటువంటి దాంట్లో ఏదన్నా చిన్న చిన్న పొరపాటు జరిగితే వెంటనే కలెక్టర్లని, ఎస్పీలని, ఎమ్మెల్యేలని, మంత్రులని కూడా ఏంటంటే వాళ్ళని క్రమశిక్షణగా ఏంటంటే అయ్యా ఈ తప్పులు ఏమన్నా జరుగుతున్నాయని మాకు సమాచారం వస్తుంది, వీటిని జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఏ ప్రభుత్వం అయినా ఒకసారి చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఆయన నమ్మకంతో వచ్చిన ప్రభుత్వం రెండోసారి గెలవాలంటే ఏ ప్రభుత్వం అయినా ఎమ్మెల్యేలు క్రమశిక్షణగా అవినీతి చేయకుండా, అరాచకాలు చేయకుండా ప్రజా పరిపాలన సాగిస్తేనే రెండోసారి ఏ ప్రభుత్వం అయినా వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మేమేమో 100కు 100 చేసినామని మేము చెప్పడంలే. 90% ఏంటంటే క్రమశిక్షణగా ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళ మాదిరిగా గాలికి వదిలేయలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొనేసి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. కిషోర్ గారు, లక్ష్మణ్ గారు, మీకు సూటిగా ఒక ప్రశ్న. కనీసం టీడీపీ క్యాడర్ సంతృప్తిగా ఉందని చెప్తారా? టీడీపీ క్యాడర్ అన్న సంతృప్తిగా ఉందని మీరు చెప్పగలరా? టీడీపీ క్యాడర్ రోజు ఒకళ్ళు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీ క్యాడర్ కూడా ఇవాళ సంతృప్తిగా లేదు. మీరు చెప్పింది 100%. టీడీపీ క్యాడర్ సంతృప్తి లేదన్న మాట ఏంటంటే 1-2%కు అన్యాయం జరిగింది, వాస్తవం. అది ఎందుకు జరిగింది? ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధిలో భాగంగా బీజేపీ జనసేన కూటమి ఏర్పడిన దాని వల్ల కొన్ని పదవులు వాళ్ళకు కూడా ఇవ్వవలసి వచ్చింది. కాబట్టి ఆ పదవుల యొక్క నష్టాన్ని భర్తీ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్ని కూడా పిలిచి మాట్లాడేసి సమాజం కొరకు మీరు కొన్ని మన పార్టీకి అన్యాయం జరిగినా కూడా భరించాలని చెప్పేసి అని సమాజ శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ టర్మ్ మీకు కూడా అవకాశాలు వస్తాయని చెప్పేసి అని వాళ్ళందరినీ కూడా అవగాహన చేస్తున్నారు. మీరు చెప్పినట్టు బాధ లేదని నేను అంటలేను, బాధ ఉంది. అయినా కూడా కార్యకర్తలు అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ కిషోర్ గారు నేను అంటున్నది ఏంటంటే
కేంద్రంలో అసంతృప్తి దానివల్ల లేదు, బీజేపీకో జనసేనకి ఇవ్వడం వల్ల లేదండి. ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా కండవాలు కప్పేసి తెలుగుదేశం తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఇస్తారని చెప్పి కదా బాధపడుతున్నారు తిరుగు తమ్ముళ్ళందరూ. అది మీ దృష్టికి రాలేదా ఇంకా? కిషోర్ గారు వారి దగ్గర నుంచి వస్తుంది, వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే మా ప్రభుత్వానికి రెఫరెండం, అప్పుడే తేల్చేసుకుందాం అంటున్నారు కూడా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా పెట్టడం వల్ల ఏదో వ్యతిరేకత వచ్చేసి మార్పు వస్తుంది అనుకోలేము. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఫర్గానే ఉంటాయి. ఏదో ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నాడి తెలుస్తుంది తప్ప, ప్రజలు నాడి తెలుస్తుంది తప్ప, మధ్యలో ఎప్పుడు జరిగినా కూడా ప్రభుత్వానికి ఫర్గానే ఉంటాయి. కాబట్టి గతంలో చూసాం మనం ఎట్లా జరిపించారో, మొత్తం గెలిచేసింది కదా వైసీపీ. అసలు వీళ్ళు నిలబడడానికి అవకాశం కూడా లేదు కదా. మిగతా పార్టీలను అసలు నామినేషన్ కూడా వేయకుండా నామినేషన్ పత్రాలు లాక్కునేసి అంత గెలిచేసి దెబ్బలు తెలుస్తుంది కదా వైసీపీ. 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం నామినేషన్లు వేసే వాళ్ళని గుంజుకోనేసి కిడ్నాపులు చేసేటువంటి పరిస్థితి ఉండదు. రేపు వైసీపీ పార్టీకి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. నామినేషన్లు వేసుకునే దానికి సెక్యూరిటీని కూడా కల్పిస్తాం. దమ్ముంటే నామినేషన్ వేసి ప్రజల్లోకి వెళ్ళేసి గెలవని చెప్పండి. ఆలమారిగా అరాచకాలు చేసి కిడ్నాపులు చేసేసి నామినేషన్ లేకుండా పేపర్లు చింపేసి అలాంటి ప్రభుత్వం కాదు. లక్ష్మీ గారు ఒక్క నిమిషం. రఫీ గారు, మేము ఎలాగైతే ప్రజాస్వామ్యబద్ధంగా జరిపామో అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే చేసిందో అంత కాకుండా మీరు వేరే పద్ధతులు ఉపయోగించితే ప్రతిస్పందన కూడా అదే రేంజ్ లో ఉండొచ్చు. ఎప్పుడు కూడా బలహీనుడు ఇప్పుడు ప్రతిపక్షంతో మాత్రం బలహీన పడిపోయినట్టు కాదు. పార్టీ ఉంది, కేడర్ ఉంది, నిర్మాణం ఉంది, జగన్ గారి ఆశయాలు ఉన్నాయి, ఆయన సిద్ధాంతాలు ఉన్నాయి, పార్టీకి ఒక నిర్మాణం ఉంది. ఈ కేడర్ అంతా కూడా యాక్టివ్ గా పనిచేస్తుంది కదా. వాళ్ళందరూ కూడా ఎందుకని పార్టీ నిర్మాణం బాగుంటేనే ఏదైనా కూడా మనం చేయగలుగుతాం. అటువంటి నిర్మాణం ఉంది. ప్రజలు జగన్ గారు ఎప్పుడు కూడా కార్యకర్తల్ని పట్టించుకోకుండా పోయిన రోజులు లేవు. పోయిన ప్రభుత్వంలో కూడా అన్ని కార్యకర్తలకి సమస్థానంలో సముచితంగా న్యాయం చేశారు. సమతూకంతో వాళ్ళందరినీ కూడా న్యాయం ఆయన తగిన స్థానంలో న్యాయం చేశారు. వాళ్ళకి కావాల్సిన పదవులు ప్రతి ఒక్కటి కూడా చిన్న పెద్ద అని కాకుండా అన్ని రకాల నామినేట్ పదవులన్నీ కూడా తక్కువ తైలంలోనే ఆయన భర్తీ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. కాబట్టి కేడర్ సంతృప్తి చెందింది కాబట్టి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ స్థాయిలో ప్రజాస్పందన కేడర్ ప్రజాక్షేత్రంలో పనిచేస్తుందంటే నిదర్శనం అది జగన్ గారి మీద ఉన్న నమ్మకం. ఆయన ఈసారి గెలిస్తే మళ్ళా ఇంకా మనకు మంచి జరుగుతుంది, మన రాష్ట్రానికి ఇంకా మనం అభివృద్ధి చెందుకోవచ్చు. ఇండస్ట్రియల్ కారిడార్ ఎట్లాంటి విప్లవం ఉంది అది జరిగింటే మనకు ఎంత పెద్ద ఫిగర్. ఓవరాల్ గా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి భేటీలో గతంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలు కొంతవరకు దూరం అయ్యారు కాబట్టి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మధ్యలో ఎవరు వారధిగా లేకుండా డైరెక్ట్ గా ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ అయ్యేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించట్లేదా? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మీకు అలా అనిపించట్లేదా? వర్తమానంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుతంగానే వర్తమానంలో కానీ ఇది చేద్దాం ఈ 6 నెలల్లో ఇప్పుడు చేస్తున్నాం ఇది అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఏముంది? మంచి పని చెప్పండి. ఒక్క పథకం ఇప్పుడు ఈ నెలలో అమలు అవుతున్నది చెప్పండి. నేను చెప్తున్న పెన్షన్ల విషయం ఎత్తుకోండి. ఎందరో అభాగ్యులు, వాళ్ళకి ఏ అవకాశం ఉండదు, సంపాదన చేసుకోవడానికి ఆదాయ మార్గాలు ఉండవు. అటువంటి వాళ్లకు ఇవ్వలేకపోతే ఇంకేమంది ప్రభుత్వం ప్రజల్ని చూసి ఉన్నది? వాళ్ళ చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకే మంచి చేయలేకపోతే ఏం చేసింది? మేము ఖచ్చితంగా ఫస్ట్ ముందట్లే 4 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లని ప్రతి సంవత్సరం 3 సార్లు 4 సార్లు అమలు చేసేటువంటి వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ. సో ఇటువంటి పారదర్శకంగా పాలన అందించినటువంటి పరిస్థితి ఎవరికి ఏ ప్రభుత్వ పథకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది ఉన్నది. ప్రతి ఒక్కరు ఎక్కడ రాగాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ సంప్రదించాలో తెలియనటువంటి గందరగోళ పరిస్థితులు గతంలో ఉండేటివి. జగన్ గారు వచ్చినప్పుడు పాలన అంటే ఒక సుస్థిరమైన వ్యవస్థను దాన్ని తయారు చేశారు. ఆయన మానసిక పుత్రిక అని చెప్పి ఆయనే డైరెక్ట్ గా దాన్ని మానిటరింగ్ చేసేవాళ్ళు. ఆ వ్యవస్థలో వేరే వాళ్ళ జోక్యం ఉండేది కాదు. అంత పారదర్శకంగా ప్రజలకు వాళ్ళ గడపకు ప్రభుత్వాలు పథకాలు అందజేసినటువంటి పరిస్థితి. అటువంటి పాలన ప్రపంచాలే మెచ్చుకోదగ్గ పాలన మనం చూసాం. రాష్ట్రాలందరూ దేశాలన్నింటికీ ఆదర్శమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అటువంటి పాలన కోరుకుంటున్నారు కానీ ప్రజలు ఈ రకంగా మాటలకి మనం పథకాలు చెప్పేసి అమలు చేయలేనటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి పథకాలు ఇచ్చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఓట్లు గుద్దుకునేసి అధికారం తీసుకున్నాక మొక్కలు చాటేసేటువంటి పరిస్థితులు ఎప్పటికీ కూడా అటువంటి విశ్వసనీయత లేని రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యలేరు కూడా. ఆయన ప్రజల మనిషి, ప్రజా మనిషి. వాళ్ళ నాయన గారు రఫీ గారు, వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలతో సమావేశాలు ఎప్పుడు నిర్వహించలేదా? వెనక్కి తగ్గే అవకాశాలు, వెనక్కి తగ్గే పరిస్థితి. రఫీ గారు, నా క్వశ్చన్ ఏంటంటే వైసీపీ హయాంలో ఇలా ఎమ్మెల్యేలతో సమావేశాలు ఎప్పుడైనా నిర్వహించారా? ఏమండి, వైసీపీ హయాంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో ఇలాంటి సమావేశాలు ఎప్పుడు నిర్వహించలేదా?
వైసీపీ హయాంలో ప్రతి మానిటరింగ్ కూడా ప్రజల వద్దకే వదిలేశారు. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేల పెత్తనం అనేది జరిగిన దాఖలాలు. ప్రాబ్లం వచ్చిందనేది మాత్రం వైసీపీ గుర్తించింది కదా. ప్రజలకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ పెరిగింది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఎంపీలను, ఎమ్మెల్సీలను, స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ప్రజల వద్దకే వాళ్ళ గడపకు పంపించినటువంటి పరిస్థితులు ప్రతి నెల అట్లా తిప్పడం వల్ల, ప్రతిసారి గడపకు ఎమ్మెల్యే పోవడం వల్ల ఎన్నో సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అని చూసాం. ధర్మవరంలో మన కేతిరెడ్డి గారు చూసాం, తిరుపతిలో భూమి కరుణాకరెడ్డి గారు చూసాం. ప్రతి గడపకు వెళ్లి అక్కడికక్కడే పరిష్కారం, సమస్య ఏదైనా పెండింగ్ లో ఉందంటే ఎందుకు పెండింగ్ ఉందన్నట్టు కరుణాకరెడ్డి గారు నిలదీసి అక్కడికక్కడే పరిష్కారం చేసినట్టు పరిస్థితులు చూసాం. ఏదైనా డిపార్ట్మెంట్లో కొన్ని అప్రూవల్స్ పెండింగ్ ఉంటే అక్కడక్కడే ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి కరుణాకరెడ్డి గారు పరిష్కరించిన పరిస్థితులు ఎన్ని చూసాం. ఇవన్నీ వీడియోలో సర్క్యులేట్ కాలేదా? ఇవన్నీ సోషల్ మీడియాలో మనం రఫీ గారు ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం, మీరు ప్రజల్లోకి వెళ్ళామంటున్నారు, వాలంటీర్ వ్యవస్థ మధ్యలో ఎక్కడ అడ్డు లేదంటున్నారు, కానీ 11 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి వచ్చింది కదా. మరి 11 సీట్లకు ఎందుకు వచ్చాడు? ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి బూటకపు హామీలు, మోసపూరిత హామీలను నమ్మారు. వాళ్ళు ఏదో ఇంకా మంచి చేస్తారు అని చెప్పి మా పార్టీలో అమలు చేసినటువంటి పథకాలను పేర్లు మార్చి వాళ్ళు వేరే పేర్లు పెట్టుకొని దాన్ని గొప్పగా చెప్పుకుంటాం, మేము పావులా ఇస్తాం, మేము ముప్పావులా ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఆస్తులో ఎంత జరుగుతుందో అది మాట్లాడదాం. మనం 11 సీట్లకు కాదు, అది గతం. ఇప్పుడు ప్రస్తుతం 1.5 సంవత్సరం అయిన తర్వాత ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మాట్లాడదాం. అప్పటిది వద్దు. ప్రజా తీర్పుని ఎవరైనా స్వాగతించాలి, మీరైనా నేనైనా ఎవరైనా. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా ఫైనల్ డెసిషన్ మేకర్స్. వాళ్ళ డెసిషన్ ని, వాళ్ళ తీర్పుని మనం స్వాగతించాల్సి, ఆమోదించాల్సిందే. దానికి వేరే మార్గం లేదు. అటువంటి ఇప్పుడు మన గతం ఎందుకు? ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది కదా. ఇక 1.5 సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల దగ్గర తీసుకుని ఇక్కడ అదే కనబడుతుంది. క్వశ్చన్ కూడా ఏమొస్తుందంటే వారి దగ్గర నుంచి ప్రధానంగా గతంలో అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఫలితాలు రాకుండా మనం చూసుకోవాలి అనేది మాత్రం కూటమి ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లు అనిపించట్లేదా మీకు? ఏ రోజు ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు? ఈ రోజు ప్రజల దగ్గరికి మేము ఇది చేశాము, ఇది చేయబోతున్నాము అనేటువంటి ధైర్యంగా ఏ ప్రజాప్రతినిధి ప్రజల్లోకి తిరగలుగుతున్నాడో మీరు చెప్పండి. అది నేను చెప్తున్నా. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ఎమ్మెల్యే ప్రతి గడపకు నియోజకవర్గంలో 1,00,000 గడపలు ఉంటే 1,00,000 గడపలు తొక్కిచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరి ప్రజాక్షేత్రంలో మీకు వస్తున్న పథకాలు ఏమి, రావాల్సిన పథకాలు ఏం జరుగుతుంది, ఏం జరగలేదని క్షేత్రస్థాయిలో ప్రజలను తిప్పేవాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అట్లా తిప్పారు కాబట్టి ప్రజల్లోకి లీడర్లందరూ దిగారు, కేడర్ అందరూ దిగి ప్రజల సమస్యలు ఏమన్నా తెలుసుకోగలిగినారు. కానీ వీళ్ళు మేము అంతకు మించి చేస్తాము అనేటువంటి ఒక భ్రమ కల్పించగలిగారు. అందరూ కూటమి కలిపి అందులో అన్ని రకాల టూరిస్టులను దింపి, అన్ని రకాల, అది నా వనమూలికల పులుసులాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈయన ఒంటరిగా పోరాడగలిగాడు. న్యాయం మన పక్కే ఉంటుంది, మనం ఒంటరిగానే పోరాడదాం. ఇవి అదేదో సినిమా డైలాగ్ ఉంది రజనీకాంత్, మనం వాడదలుచుకోలేదు. అటువంటి అందరూ గుంపులుగా పోతారు, మనం సింగిల్ గా పోతాము అన్నటువంటి ధైర్యంతో ఆయన పోగలిగాడు, ధైర్యవంతుడు కాబట్టి. వీళ్లకు ఆ ధైర్యం లేదు. మనం ప్రజలు ఒకరి సింగిల్ గా పోతే మనం ఒకరికి ఎవరు ఓట్లు వేస్తారో వేయరు అనేటువంటి నమ్మకం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు గుంపులుగా కూటమిగా ఏర్పడి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. లక్ష్మయ్య గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, ఆల్రెడీ మీరు గతంలో ఎమ్మెల్యేలు మాత్రం పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో, కూటమి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారా అనేటువంటి క్వశ్చన్ వైసీపీ దగ్గర నుంచి వస్తుంది. ఒకటి అండి, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, గతంలో ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళినా కూడా ఏంటంటే అసలు ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేలకు ఎవరికి తెలియదు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎమ్మెల్యేలకు తెలియదు. చంద్రబాబు నాయుడు వారికి ఏంటంటే ప్రజలకు నేరుగా కలిసేటువంటి అవకాశం ఎమ్మెల్యేలని ప్రజాక్షేత్రంలోకి ప్రతి నెలలో 5 సార్లు డేట్లు ఇచ్చారు. హాస్పిటల్ సందర్శించేది, పెన్షన్ల దగ్గరికి వెళ్ళేసి లోపాలు ఏదైనా ఉంటే సరిచూడమని చెప్పనేది, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేల వాళ్ళ ఇంటి దగ్గర అర్జీలు తీసుకోమని చెప్పారు. ఈ విధంగా ఎప్పుడు కూడా ఏంటంటే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని పూర్తిగా కలెక్టర్లని, ఎస్పీలని, అసలు మున్సిపాలిటీ అధికారులని, ఎంఆర్ఓలని వాళ్ళందరినీ గాలికి వదిలేసేసి ఒక ప్రైవేటు వ్యవస్థని ఏర్పాటు చేసేసి వాళ్ళని 50 మందికి ఒక వాలంటీర్ అని చెప్పేసి అని అతని యొక్క ఆ వ్యవస్థ ద్వారానే ఉద్యోగస్తులందరినీ కూడా అగౌరవపరిచేసి అసలు ఉద్యోగస్తుల యొక్క వాళ్ళని ఫీడ్బ్యాక్ కూడా తీసుకోకుండా వాలంటీర్లు 10th ఫెయిల్ అయినటువంటి వాళ్ళని, ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆయన ఒక ప్రైవేట్ వ్యవస్థను రన్ చేశాడు తప్ప ఉద్యోగస్తులకు అందరికీ తెలుసు. అందుకనే ఉద్యోగస్తులందరూ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు, అనేక రకాలైనటువంటి పోరాటం చేశారు. బొప్పరాజు వెంకటేశ్వర గారు కానీ అనేక మంది ఉద్యోగ సంఘాలు, జేఏసీ వాళ్ళంతా కూడా సమస్యలు చేశారు. కాబట్టి ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా
ప్రైవేటు అంటే ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయలే, ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రైవేటు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రైవేటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన కానించాలి ఇలాంటి ప్రైవేటు ముఖ్యమంత్రి అనే వాళ్ళు కూడా ఉంటారు అనేది కొత్తగా ఇప్పుడు ప్రజలు చూసి నేర్చుకునేసి బుద్ధి వచ్చేసి ప్రజలందరూ కూడా ఏంటంటే ఇలాంటి వ్యక్తిని కాదు, రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు, రాజ్యాంగం పరంగా ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు కావాలి అని చెప్పేసి అని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు ఏ ప్రభుత్వంలో ఏ స్కీమ్ వస్తుందో వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి ఈరోజు ప్రతి స్కీము ఎమ్మెల్యేలు ప్రజల ద్వారా నేరుగా వేసేసి పెన్షన్లు అన్నారు. పెన్షన్లు అనేది ఒక కడప జిల్లాలోనే అసలు అందులు కానటువంటి వాళ్ళు అందులు అని చెప్పని హాస్పిటల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి 1500 మందికి ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు పింఛన్లు ఇప్పించుకున్నాడు. కాబట్టి పింఛన్ల వ్యవహారంలో చాలా అవినీతి జరిగింది. చాలా దొంగ సర్టిఫికెట్లు డాక్టర్ల దగ్గర నుంచి వెళ్ళి కార్యకర్తలకు అదొక బెనిఫిట్ వ్యాపారం మారిగా ప్రశ్నించకూడదు ఎమ్మెల్యేలు అని చెప్పని వైసీపీలో కార్యకర్తలకు 60 ఏళ్ళు గుడ్డివాడు కాకపోయినా గుడ్డివాడు అని చెప్పని, వికలాంగుడు కాకపోయినా వికలాంగుడు అని చెప్పని దొంగ సర్టిఫికెట్లన్నీ సృష్టించేసి ఈ రోజు ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళు చేశారు మోసాలు. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో పారదర్శకంగా ఒక్కొక్క జిల్లాలో అట్లాంటి సర్టిఫికెట్ పెట్టుకునేసి వైసీపీ కార్యకర్తలు చూసుకుంటున్న వాళ్ళని అందరిని కూడా ప్రభుత్వం ఏర్పారేస్తుంది. కాబట్టి నిజమైనటువంటి లబ్ధిదారులకు తప్పనిసరిగా అవకాశం ఇస్తుంది. కిషోర్ గారు వాళ్ళ మాదిరిగా కార్యకర్తలకు లేకపోతే వాళ్ళ అనుచరులకు ఇప్పించుకోలే, వాళ్ళ పింఛన్లు లక్ష్మీ గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు ఫైనల్ గా ఈ భేటీలు మొత్తం ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి అంటారు? వైసీపీ వాళ్ళు ఇదే గాలి మేడల్లో నుండి గ్రౌండ్ రియాలిటీ లేకుండా మనం అద్భుతంగా పరిపాలించేసాము, ప్రజలతో అన్నిత్యం మనమే ఉన్నాము, ఎంప్లాయీస్ అన్ని కరెక్ట్ చేసాము అని అదే గాలి మేడలు కట్టుకొని అద్భుతమైన ప్రభుత్వం అందించామని చెప్పి ఎలా ఉంటే ఇంకోసారి కూడా వైసీపీకి కష్టమే. ప్రజల్లోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, ప్రజల సమస్యలు చర్చించాలి, నిలదీయాలి. అప్పుడు మాత్రం ప్రతిపక్షంగా నిలబడినప్పుడు మాత్రమే వైసీపీకి ఏమైనా మనుగడ తప్ప ఇలాగానే వైసీపీ నడిస్తే ఇంకా వచ్చే ఎలక్షన్స్ లో కూడా వైసీపీ వచ్చే అవకాశం ఉండదు. రెండవది తెలుగుదేశం కూడా గుణపాఠం ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేస్తుందో అదే దారిలో అదే బాటలో కనిపోతే నెక్స్ట్ ప్రజల్లో వీళ్ళని కూడా పక్కన పెడతారని చెప్పి ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఇసుక మాఫియా అన్యాయం జరుగుతుంది, మద్యం ఏర్లై పాడుతా ఉంది, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఒక ఎంప్లాయీస్ సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఇంకా తీరలేదు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి. కాబట్టి అదే కోవలో పోతాము, అలాగనే పోతామంటే ప్రజలు వీళ్ళకి కూడా బుద్ధి చెప్తారు. కాబట్టి వాళ్ళ నుంచి గుణపాఠం తీసుకొని ప్రభుత్వం ఇక్కడైనా మార్పు చేసుకొని ఎమ్మెల్యేలు పనితీరులో మెరుగుపరుచుకొని ఈ రకంగా ప్రజలు విశ్వాసం చూడకుండా తప్ప ప్రభుత్వం మారిపోతుంది. కాబట్టి వైసీపీ తెలుగుదేశం కానీ చెప్పేది ఒకటే, వైసీపీ చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాలేదు, ఎప్పుడు కూడా అసలు ప్రజల దగ్గర అర్జీలు లేవు, ఎమ్మెల్యే మీటింగ్లు లేవు. కాబట్టి ఆయన ఒక త్రిశంగ స్వర్గంలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ప్రజలు ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు మా దగ్గరకు వస్తావు లేదా అంటే ఈ రోజు కోర్టు సంతకాలు చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పటికి కూడా ఇంకా కిషోర్ గారు మీరు అన్నట్లుగా ఎంతవరకు ఈ ప్రభావం పడుతుంది, మరి ముఖ్యంగా ఎమ్మెల్యేల భేటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, మనం కూడా చూసేటువంటి పరిస్థితి చేద్దాం. మొత్తం మీద మాత్రం నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసినటువంటి కిషోర్ గారికి, లక్ష్మీ గారికి, రఫీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల హడావుడి మొదలైనటువంటి సిచ్యువేషన్లో కనబడుతున్నాయి. కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వరుసగా మాత్రం ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ భేటీలో మందలింపులు జరుగుతున్నాయా లేదా నిజమైనటువంటి రాజకీయ వ్యూహాల వైపు పదును పెట్టేటువంటి అవకాశం ఉందా, మనం కూడా చూద్దాం. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.